హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీవస్త్ర కలెక్షన్స్. అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఇప్పుడు నేను చూపించే కలెక్షన్ అంతా కూడా చాలామంది ఫ్యాన్సీలో చేయమని అడుగుతున్నారు. సో, నేను ఫ్యాన్సీలో చూపిస్తున్నాను. ఈరోజు అంతా కూడా ఫ్యాన్సీ ఐటమే చూపిస్తున్నాను. క్యాటలాగ్ ఐటమే చూపిస్తున్నాను. డిఫరెంట్ ఐటమ్ చూపిస్తున్నాను. సో, నేను లేట్ చేయకుండా ఫస్ట్ చూపించేస్తానండి. ఇవి వచ్చేసరికి శ్రేయాస్ వస్తుందండి. శ్రేయాన్స్ అనేది మెటీరియల్ బాగుంటుంది. నేను ఆల్రెడీ చెప్పినట్టు మెటీరియల్ శ్రేయాన్స్ అనేది ఫ్యాబ్రిక్ బాగుంటుంది, చాలా బాగుంటుంది శ్రేయాన్స్ అనేది. సో ఇది వచ్చేసి మనకి క్యాటలాగ్ పీస్ వస్తుందండి. ఇది మనకి సెమీ డూపియాన్ మెటీరియల్ ఎట్లా అయితే ఉంటుందో సెమీ డూపియాన్ మెటీరియల్ లాగా ఉంటుంది. ఇది మనకి చాలా డిఫరెంట్గా ఉంటుందండి. మీ అందరికీ ఐడియా ఉంటుంది అనుకుంటాను. సెమీ డూపియాన్ మెటీరియల్ డిఫరెంట్గా ఉంటుంది మనకి. అది మీకు దగ్గర నుంచి చూస్తే డార్క్ కలర్ మీద చూపిస్తానండి. కొంచెం దగ్గర నుంచి చూపిస్తే అర్థమవుతుంది. సెమీ డూపియన్ అనేది ఇలా ఉంటుందండి. సెమీ డూపియన్ మెటీరియల్ లాగా వస్తుంది ఇది. అది మనకి ఎలా ఉంటుందంటే లెనిన్ విత్ జూట్ మిక్స్ లాగా అనిపిస్తుంది, కానీ కాదు, సెమీ డూపియన్ మెటీరియల్ లాగా అనిపిస్తుంది ఇది. సో ఇవి వచ్చేసరికి క్యాటలాగ్ పీసెస్ వస్తాయండి. ఇవన్నీ కూడా మనకి 12 పీసెస్ అవైలబుల్ ఉంటాయి. సో 12 పీసెస్లో నేను 11 పీసెస్ అవైలబుల్ ఉన్నాయి. 11 పీసెస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ డిఫరెంట్ అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ దీంట్లో మనకి 6 ఒకసారి 5 ఒకసారి చూపిస్తాను, ఎందుకంటే చూపించడానికి వీలు ఉండదు కాబట్టి. ఇందులో ఏదైనా కూడా మనకి 800 రూపీస్ పడుతుంది. సెమీ డూపియన్ లాగా అనిపిస్తుంది. అంటే దీన్ని ఎగ్జాక్ట్లీ ఎలా చెప్పాలి అంటే జూట్ విత్ మనకి లెనిన్ మిక్స్ లాగా అనిపిస్తుంది అండి. కొంచెం జూట్ విత్ లెనిన్ మిక్స్ లాగా అనిపిస్తుంది. సెమీ డూపియాన్ మెటీరియల్ అంటారు దీన్ని. సో ఇది వచ్చేసి మనకి 800 రూపీసే పడుతుంది. నేను ఈచ్ అండ్ ఎవ్రీ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి. శారీ అంతా ఎల్లో బేస్ వస్తుంది. ఎల్లోకి కొంచెం గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి కింద బార్డర్ కూడా అట్లా వస్తుంది. మధ్యలో అంతా మనకి ఫ్లోరల్ అనేది ప్రింట్ అనేది వస్తుంది. మనకి ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది, కింద కూడా ప్రింట్ వస్తుందండి. సో ఇది మనకి వాషబుల్ చేసుకోవచ్చు, కానీ ఐరన్ ఉంటేనే చాలా నీట్గా ఉంటుందండి. చాలా డిగ్నిఫైడ్ కూడా ఉంటుంది. అండ్ ఇది మనకి పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు వస్తుందండి. చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. పళ్ళు అనేది చాలా డిఫరెంట్, అంటే చాలా డిఫరెంట్. మధ్యలో అంతా ఫ్లోరల్ వచ్చింది పళ్ళుకి. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చాలా సింపుల్గా ఇచ్చాడండి. చిన్న లైన్స్ లాగా వచ్చింది. బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది, చాలా సింపుల్గా ఉంది. సో ఇది 800లో అవైలబుల్ ఉందండి. చాలా బాగుంటుంది మెటీరియల్ అనేది, చాలా బాగుంటుంది ఇది. సో ఇది వచ్చేసరికి మనకి మెహందీ గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి. మెహందీ గ్రీన్కి కింద పైన కూడా మనకి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. మధ్యలో అంతా మనకి రోజ్ ఫ్లవర్స్ లాగా వచ్చింది. అండ్ ఇది వచ్చేసరికి పళ్ళు అండి, క్రాస్ లైన్స్గా వచ్చింది పళ్ళు అనేది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ వచ్చిందండి. ప్లెయిన్ మెహందీ గ్రీన్ అది బ్లౌజ్గా ఇచ్చాడు. సో ఇది రన్నింగ్లో ఉంది, తీయకూడదు అనుకునే వాళ్ళు కొంచెం డిఫరెంట్ పీసెస్ ఏదైనా సెట్ అయ్యేలాగున్నా కూడా మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇది కొంచెం మనకి లైట్గా ట్రాన్స్పరెంట్ లానే ఉంటుందండి. సో చాలా లైట్ వెయిట్ ఉంటుంది మెటీరియల్ అనేది, మాత్రం చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది. అండ్ ఇది వాష్ చేసుకున్నాక ఐరన్ చేసుకుంటేనే చాలా లుక్ వస్తుందండి, చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి మనకి కనకాంబరం కలర్ అండి. కనకాంబరం కలర్కి కింద పైన కూడా మనకి డార్క్ బ్లూ కాంబినేషన్ తోటి బార్డర్ అనేది వచ్చింది. మధ్యలో అంతా ఫ్లోరల్ వస్తుంది. కాంబినేషన్స్ మాత్రం అన్నీ చాలా బాగున్నాయండి. కనకాంబరం నుండి కనకాంబరం కలర్ వస్తుంది, చాలా బాగుంది, కాంబినేషన్ బాగుంది. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఫ్లోరల్ వచ్చిందండి. పళ్ళు అంతా కూడా మనకి ఫ్లోరల్లోనే వచ్చింది. సో ఇది పళ్ళు ఇలా వస్తుంది. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి కనకాంబరం కలర్లోనే సెల్ఫ్ ప్రింట్ అనేది వచ్చిందండి. బ్లౌజ్కి సెల్ఫ్ ప్రింట్ అనేది వచ్చింది. ఇది బ్లౌజ్ వస్తుంది. శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి అంతా కూడా క్రీమ్ వస్తుందండి. మధ్యలో కూడా క్రీమ్ బేస్ మీద వస్తుంది. కింద పైన వచ్చేసరికి బార్డర్ అనేది చాలా శారీ మొత్తం చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. కింద పైన బార్డర్ వచ్చేసరికి మనకి రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి వచ్చింది. మధ్యలో ఫ్లోరల్ ప్రింట్ కూడా రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ తోటి వస్తుందండి. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి మనకి డిఫరెంట్గా లైన్స్ లాగా ఇచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్ తోటి పళ్ళు అనేది వచ్చింది. అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ రెడ్ కలర్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు అనేది బ్లౌజ్ అనేది వచ్చింది. చాలా నీట్గా ఉంది, కాంబినేషన్స్ మాత్రం చాలా బాగుంది ఇది. సో ఇది వచ్చేసరికి మనకి పీచ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి. కొంచెం డార్క్ కలర్ పీచ్ కలర్ కాంబినేషన్ తో వస్తుంది. కింద పైన అంతా కూడా మనకి రాయల్ బ్లూ కాంబినేషన్ తోటి బార్డర్ అనేది వచ్చింది. మధ్యలో కూడా డిఫరెంట్ గా ప్రింట్ అనేది చాలా బాగుందండి. సింపుల్ గా ఉంది, ఆల్ ఓవర్ ఉంది ప్రింట్ అనేది. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుందండి. పళ్ళు మనకి ఇలా వస్తుంది.
డిఫరెన్షియేట్ చేశాడు పళ్ళు అనే దాన్ని. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పీచ్ కలర్లోనే సెల్ఫ్ ప్రింట్ తోటి బ్లౌజ్ అనేది వచ్చిందండి, చాలా బాగుంది. సో ఇది వచ్చేసి మంచి మనకి మిర్చి కలర్ అండి, పండు మిర్చి కలర్ ఎలా అయితే ఉంటుందో మంచి ఆ కలర్లో ఉంది, మంచి రెడ్ వస్తుంది. అండ్ కింద పైన వచ్చేసరికి మనకి మంచి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ తోటి వచ్చిందంటే చాలా బాగుంది కాంబినేషన్ అనేది. మధ్యలో ప్రింట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది ప్రింట్ అనేది. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి కూడా మనకి గ్రీన్ కలర్ తోటి డిఫరెన్షియేట్ చేసింది, గ్రీన్ కలర్ లాగా బాక్సెస్ లాగా లైన్స్గా వచ్చింది. సేమ్ అలాగే మనకి బ్లౌజ్ కూడా అలాగే గ్రీన్ కలర్ లాగా రెడ్ కలర్ కాంబినేషన్ తోటి బాక్సెస్ లాగా వచ్చిందండి. బ్లౌజ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది, కాంబినేషన్ చాలా బాగుంది ఇది. సో ఈ సారీ వచ్చేసరికి మనకి అంతా రాయల్ బ్లూ కాంబినేషన్లో వస్తుందండి. రాయల్ బ్లూలో కింద పైన మనకి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది, మధ్యలో అంతా కూడా మనకి ఫ్లవర్స్ లాగా వస్తుందండి, ప్రింట్ వస్తుంది అంతా కూడా మనకి. కింద పైన వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది, కిందకి వచ్చేసరికి కొంచెం పెద్ద బార్డర్ అనేది వస్తుంది. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వస్తుందండి. పళ్ళు అనేది చాలా నీట్గా వచ్చింది, మధ్యలో అంతా కూడా కింద బార్డర్ ఏదైతే ఉందో పళ్ళు అంతా కూడా సేమ్ అదే వచ్చింది. అండ్ ఇది బ్లౌజ్కి వచ్చేసరికి మనకి బ్లూ కలర్లోని ప్లెయిన్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందండి, డిఫరెంట్గా ఇచ్చాడు బ్లౌజ్ కూడా దీనికి. సో ఇది వచ్చేసరికి మనకి మంచి గ్రీన్ కలర్ అండి, కొంచెం డార్క్ గ్రీన్ వస్తుంది, డార్క్ గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉంది, చాలా బాగుంది కూడా. అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు వచ్చేసరికి ఇలా డిఫరెంట్గా ఇలా ఉంటుందండి. పళ్ళు అనేది మనకి పింక్ కలర్ కాంబినేషన్ తోటి పెద్ద మామిడి పిందెల్లాగా వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి ప్లెయిన్ వచ్చేసి పింక్ కలర్ వస్తుందండి. ప్లెయిన్ పింక్ కలర్ అనేది బ్లౌజ్కి కాంట్రాస్ట్ కాంబినేషన్ ఇచ్చాడు, చాలా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్, చాలా బాగుంది కూడా శారీ, చాలా డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుంది ఇది. సో ఇది వచ్చేసరికి మనకి లైట్ గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి, రేడియం గ్రీన్ లాగా ఉంటుంది, చాలా అంటే చాలా షైనీగా ఉంది, చాలా బాగుంది. అండ్ షైనీ ఇన్ ద సెన్స్ బ్రైట్గా ఉందండి. కింద పైన వచ్చేసరికి దీనికి ఆరెంజ్ కాంబినేషన్ తోటి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కాంబినేషన్ కానీ, మధ్యలో ఫ్లవర్స్ కానీ చాలా బాగుంది. కింద బార్డర్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చాడండి. సో ఇది పళ్ళు కూడా మనకి బార్డర్ అయితే ఎలా అయితే ఇచ్చాడో కొంచెం అలానే ఫ్లోరల్ వచ్చేసి అట్లా ఉంది పళ్ళు కూడా. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ తోటి మనకి మొత్తం ప్లెయిన్ వచ్చిందండి, ఆరెంజ్ కలర్ తోటి ప్లెయిన్ అనేది కాంట్రాస్ట్ కాంబినేషన్ వచ్చింది. సో ఇది పళ్ళు ఇలా ఉంటుంది. ఈ శారీస్ ఏదైనా కూడా మనకి 800కి అవైలబుల్ ఉన్నాయండి. ఈ శారీ ఏదైనా కూడా మనకి క్యాటలాగ్ పీసెస్ కాబట్టి ఈచ్ శారీ డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఈచ్ శారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఏ శారీ అయినా కూడా 800 రూపీస్ పడుతుంది. సో ఇది వచ్చేసరికి మనకి లైట్ ప్యారెట్ గ్రీన్ వస్తుందండి, చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. మధ్యలో ప్రింట్ అంతా కూడా ఓవరాల్గా హెవీగా వచ్చింది, చాలా బాగుంది. కింద పైన మనకి కలర్ కాంబినేషన్ వచ్చేసరికి రెడ్ కలర్ వచ్చిందండి, చాలా డిఫరెంట్గా ఉంది. ప్రింట్ కూడా మనకి బార్డర్ ప్రింట్ కూడా మనకి పట్టు శారీకి వచ్చినట్టు అనిపిస్తుంది. అండ్ ఇది కూడా బ్లౌజ్ కూడా మనకి సేమ్ అలానే ఉందండి, చాలా గ్రాండ్గా ఉంది. అండ్ ఇది బ్లౌజ్ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది, చాలా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్ కానీ ప్రింట్ కానీ చాలా డిఫరెంట్గా ఉంది శారీది, చాలా బాగుంది కాంబినేషన్స్. చూడండి ఫ్లవర్స్ కానీ ప్రింట్ కానీ చాలా డిఫరెంట్గా ఉందండి, చాలా బాగుంది. సో ఇవి వచ్చేసరికి మనకి కోటా వస్తుందండి, చాలా మంది లైట్ వెయిట్ కోటాలు అడుగుతున్నారు. సో ఇవి వచ్చేసరికి లైట్ వెయిట్ కోటా వస్తుంది, ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుంది. ఇవి మనకి 600లో అవైలబుల్ ఉన్నాయండి, ఓన్లీ 600 పడుతుంది. ఇది వచ్చేసరికి లైట్ వెయిట్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి ప్రింట్ వస్తుందండి. ప్రింట్ అంటే పైన వాష్ చేస్తే పోయే ప్రింట్ కాదండి, ఇది సెల్ఫ్ ప్రింట్ వస్తుంది, చాలా బాగుంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయండి. ఈ 2 ఒక ప్యాటర్న్ వస్తుంది, ఈ 2 ఒక ప్యాటర్న్ వస్తుంది, 8 శారీస్ వస్తాయి, 4 డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి. సో నేను 4 శారీస్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. సో దీనికి బార్డర్ వచ్చేసరికి కింద జిగ్జాగ్ లైన్స్గా వచ్చిందండి, ఈ రెండింటికి జిగ్జాగ్ లైన్స్గా వచ్చింది, మధ్యలో అంతా మనకి పెద్ద ఫ్లవర్స్ తోటి వచ్చింది. ఇది వచ్చేసరికి కింద మనకి ట్రయాంగిల్స్ లాగా వచ్చిందండి, బార్డర్ అనేది ట్రయాంగిల్స్ లాగా వచ్చింది, మధ్యలో అంతా కూడా మనకి ఫ్లోరల్ తోటి వచ్చింది. సో నేను 2 కాంబినేషన్స్ సేమ్ కాంబినేషన్స్ కాబట్టి కలర్ వేరే డిఫరెంట్ ఉంటుంది, సేమ్ ప్యాటర్న్స్ కాబట్టి 4 శారీస్ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనకి శారీ ఇలా ఉంటుందండి, శారీ అంతా కూడా మధ్యలో ఫ్లోరల్ వచ్చేసి కింద పైన మనకి ట్రయాంగిల్స్ లాగా మనకి బోర్డర్ అనేది ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి డార్క్ మెంతి కలర్ కాంబినేషన్ వస్తుందండి, మెంతి కలర్కి గ్రీన్ కలర్లోటి పళ్ళు బార్డర్ అనేది వస్తుంది. సో ఇది వచ్చేసరికి పళ్ళు ఇలా ఉంటుందండి, పళ్ళు అనేది ఇలా డిఫరెన్షియేట్ చేశాడు. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి చాలా డిఫరెంట్గా ఉందండి, చూడడానికి ఇదేమో బ్రాసో లాగా ఉంటుంది కానీ కాదు, ఇది కోటా అండి, ప్యూర్ కోటా వస్తుంది, బ్రాసో అయితే కాదు. ప్రింట్ మనకి బ్రాసో ప్రింట్ లాగా అనిపిస్తుంది, లైట్ వెయిట్ ఉంటుంది, వాషబుల్ ఉంటుంది.
హ్యాండ్ వాష్ ప్రిఫరబుల్ అండి. ఇది మెషిన్ వాష్ అయితే పనికిరాదు. హ్యాండ్ వాష్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసరికి మనకి ఆనియన్ పింక్ కలర్ వస్తుందండి. ఆనియన్ పింక్ కలర్ వచ్చేసి మధ్యలో అంతా కూడా మనకి ఫ్లోరల్ తోటి వస్తుంది. కింద పైన నేను చెప్పినట్టు జిగ్జాగ్ లైన్స్గా వస్తుంది. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి మనకి ఇట్లాగా లైన్స్గా వచ్చేసి జిగ్జాగ్ లైన్స్ గానే క్రాస్ లైన్స్గా వచ్చేసి మనకి డిఫరెన్షియేట్ చేశారండి. అటు ఇటు మధ్యలో మనకి ఫ్లోరల్ లాగా ఇచ్చేసి చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. అండ్ ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి బ్లౌజ్ అనేది నేను చెప్పినట్టు ఇందాక దానికి ఎలా అయితే మనకి బ్రాసో లాగా అనిపించిందో సో ఇది కూడా అలాగే అనిపిస్తుంది, కానీ ఇది మనకి ప్రింట్ వస్తుంది. సో ఈ 2 కలర్స్ ఒక ప్యాటర్న్ వస్తుందండి. ఈ 2 కలర్స్ ఒక ప్యాటర్న్ అనేది వస్తుంది. ఇది కూడా డిఫరెంట్ ప్యాటర్న్సే ఉంటుంది. సో డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వస్తుంది. ఇది బ్లూకి పింక్కి బ్లూ వస్తుంది, ఇది ఎల్లోకి బ్లూ వస్తుంది, ఇది గ్రీన్కి ఆరెంజ్ వస్తుందండి, ఇది లైట్ వైలెట్ కలర్ వస్తుంది. ఇది లైట్ వైలెట్ కలర్ చాలా డిఫరెంట్గా ఉంది కాంబినేషన్. లైట్ వైలెట్కి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తోటి బార్డర్ అనేది వచ్చిందండి. సో నేను ఈ 4 శారీస్ కూడా ఈ 2 ఒక సేమ్ ప్యాటర్న్ వస్తుంది, ఈ 2 సేమ్ ప్యాటర్న్ వస్తుంది. ఇవి కూడా మనకి 600కి అవైలబుల్ ఉన్నాయి. సో నేను ఈచ్ శారీ అనేది ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి. ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది. సో ఇది మధ్యలో ప్రింట్ అంతా కూడా మనకి ఫ్లోరల్ అనేది వస్తుంది. కింద పైన బార్డర్ కూడా మనకి సేమ్ డిఫరెంట్గానే ఉందండి. అండ్ ఇది మనకి పళ్ళు వచ్చేసరికి లైన్స్గా వచ్చింది. పళ్ళు అనేది లైన్స్గా వచ్చేసి మధ్యలో ఫ్లోరల్ ప్రింట్ అనేది వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ఇది మనకి డిఫరెంట్గా ఉంది, మామిడి పిందెల్లాగా ఉందండి బ్లౌజ్ అంతా కూడా. సో ఇది కూడా మనకి 600కి అవైలబుల్ ఉంది. సో నేను చెప్పినట్టు ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అంటే చాలా డిఫరెంట్గా ఉంది. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. మధ్యలో అంతా కూడా మనకి ప్యారెట్స్ వచ్చేసి ప్రింట్ అనేది వచ్చింది, డిఫరెంట్గా ఉంది. కింద కూడా మనకి బార్డర్ అనేది చాలా డిఫరెంట్గా ఉందండి. కింద పైన బార్డర్ కూడా మనకి చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. అండ్ ఇది పళ్ళు వచ్చేసరికి కూడా మనకి సేమ్ బార్డర్ ఎలా అయితే ఉందో పళ్ళు కూడా సేమ్ అలానే ఉంది. మనకి పీకాక్స్ లాగా వచ్చిందండి. పీకాక్స్ లాగా వచ్చేసి మనకి బార్డర్ అనేది డిఫరెంట్గా ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ అనేది ఆరెంజ్ అండ్ గ్రీన్ మిక్స్ కాంబినేషన్ తోటి మనకి డిజైన్ అనేది సింపుల్ డిజైన్ అనేది వచ్చిందండి. చాలా గ్రాండ్గా ఉంది. సో ఇది వచ్చేసరికి మనకి లెనిన్ బ్రాసో వస్తుందండి. మీ అందరికీ తెలుసు ఇది లెనిన్ బ్రాసో వస్తుంది. కింద మనకి గోపికమ్మల లాగా చాలా బాగుంది. బార్డర్ లాగా కింద మనకి ప్లెయిన్ బార్డర్ లాగా ఇచ్చేసి పైన గోపికమ్మల లాగా వచ్చిందండి. చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఇది మనకి డార్క్ మెంతి కలర్ కాంబినేషన్ వస్తుంది, ఇది మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది, ఇది పింక్ వస్తుంది, ఇది బ్లాక్ వస్తుంది. 4 డిఫరెంట్ కలర్స్ అనేది ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగుంది. సో ఒకసారి నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇవి 800 పడుతుందండి, ఈచ్ 800 పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి లెనిన్ బ్రాసో అండి. చాలా అంటే చాలా బాగుంది. మెటీరియల్ చాలా షైనీ వస్తుంది. బార్డర్ కానీ కింద బార్డర్ కానీ చాలా బాగుంది. కిందకి వచ్చేసరికి గోపికమ్మల లాగా వస్తుందండి. చాలా డిఫరెంట్గా ఉంది బార్డర్ అనేది. కింద మనకి ఈ బార్డర్ కూడా జరీ లాగా గోల్డ్ జరీ లాగా వచ్చేసి చాలా మెత్తగా ఉంది. చాలా షైనీ కూడా ఉందండి మెటీరియల్. మధ్యలో కూడా మనకి మెత్తగా ఉంది. పళ్ళు వచ్చేసరికి చాలా బాగుందండి. పళ్ళు అనేది చాలా డిఫరెంట్గా వచ్చింది, చాలా బాగుంది. పళ్ళు అనేది మెటీరియల్ కూడా చాలా మెత్తగా ఉంది. అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా మనకి కాంట్రాస్ట్గా మెంతి కలర్కి బ్లూ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్గా పళ్ళు అండ్ బ్లౌజ్ 2 కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ తోటి వచ్చి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇది కూడా మనకి 800లో అవైలబుల్ ఉన్నాయి. సో ఇది వచ్చేసరికి మనకి కోటా మెటీరియల్ వస్తుందండి. కోటా విత్ జూట్ వీవింగ్ వస్తుంది. ఇది మధ్యలో మనకి బుటీస్ అంతా కూడా మనకి జూట్ వీవింగ్లోనే వస్తుంది. కింద మనకి ప్లెయిన్ బార్డర్ అనేది వస్తుంది, తర్వాత మనకి డిజైన్డ్ బార్డర్ అనేది వస్తుంది. మీరు దగ్గరికి అబ్జర్వ్ చేస్తే చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉందండి. బార్డర్స్ కానీ కాంబినేషన్స్ కానీ. శారీ మనకి అప్పర్ పార్ట్ అంతా కూడా క్రీమ్ కలర్ బేస్ మీద వస్తుంది. క్రీమ్ కలర్ మీద మనకి జూట్ తోటి మొత్తం థ్రెడ్ వీవింగే వస్తుందండి జూట్ తోటి. పళ్ళు కూడా మనకి చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ బ్లౌజ్ పళ్ళు బార్డర్ వచ్చేసరికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇది క్రీమ్కి రెడ్ వచ్చింది, క్రీమ్కి గ్రీన్ వచ్చింది, క్రీమ్కి పింక్ వచ్చింది, క్రీమ్కి రాయల్ బ్లూ కాంబినేషన్ వచ్చింది అండి. 4 కలర్స్ చాలా బ్రైట్ కలర్స్ అండి. చాలా అంటే చాలా బాగున్నాయి శారీస్. ఈచ్ 1000 రూపీస్ పడుతుంది. మనకి కోటాలో వస్తుందండి. కోటా విత్ జూట్ వస్తుంది. 1000 రూపీస్. మీరు ప్రైస్ మెటీరియల్ థింక్ చేసి తీసుకోవచ్చు, కంపేర్ చేసి కూడా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా. సో నేను ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు.
సో శారీ వచ్చేసరికి చూసారా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉంది. పైన వచ్చేసరికి చిన్న బోర్డర్ వస్తుంది, ప్లెయిన్ బోర్డర్ విత్ మనకి డిజైన్ కంచి బోర్డర్ లాగా ఉందండి. కిందకు వచ్చేసరికి కూడా మనకి ప్లెయిన్ బోర్డర్ వచ్చేసి ఇదంతా కూడా ప్లెయిన్ బోర్డర్ వచ్చేసి మనకి కంచి బోర్డర్ లాగా అనిపిస్తుంది. నేను దగ్గరగా చూపిస్తాను మీకు. మెటీరియల్ అది మీకు డిజైన్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇది మిడిల్ పార్ట్ అంతా వచ్చేసి కూడా మనకి జూట్ వీవింగ్ వస్తుందండి. మొత్తం కూడా జూట్ వీవింగ్ వస్తుంది. చాలా అంటే లైట్ వెయిట్ ఉంటుందండి. మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ మనకి పళ్ళు కూడా కాంట్రాస్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ తోటి వచ్చేసి ఆ పళ్ళు కూడా జూట్ వీవింగ్ తోటి మొత్తం కూడా బుట్టి అనేది వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకి పళ్ళు ఎంత గ్రాండ్గా అయితే ఉందో బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్ తోటి కాంట్రాస్ట్ బ్లూ తోటి వస్తుంది. విత్ మనకి జూట్ వీవింగ్ తోటి వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ షేడ్లో కనిపిస్తున్నట్టుందండి మనకి. సో ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది, వెయిట్లెస్ ఉంటుంది. సో ఇవి వచ్చేసరికి మనకి కోరా వస్తుందండి. కోరా మీద మనకి థ్రెడ్ వీవింగ్ అనేది వస్తుంది. 1000 రూపీస్ పడుతుంది. చాలా అంటే చాలా ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది. మనకి చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంటుందండి. చిన్న చిన్న అకేషన్స్కి వాటికి చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకి పళ్ళు అంతా కూడా ఇది పళ్ళు వస్తుందండి. పళ్ళు పాట అంతా కూడా మనకి జరీ వీవింగ్ వస్తుంది. కిందకి వచ్చేసరికి జరీ బార్డర్ వస్తుంది. మధ్యలో కూడా మనకి బుటీస్ అనేది జరీ బుటీస్ వస్తాయండి. చాలా డిఫరెంట్గా ఉంది. మెటీరియల్ లైట్ వెయిట్ ఉంటుంది, మెయిన్ లైట్ వెయిట్ ఉంటుంది. అండ్ చిన్న చిన్న అకేషన్స్కి వాటికి చాలా బాగుంటుంది. 1000 రూపీస్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అండి. మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. సో ఒక శారీ అనేది నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇవి మనకి శారీ అంతా కూడా మిడిల్ పార్ట్ వచ్చేసరికి చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. శారీ అంతా కూడా చాలా గ్రాండ్గా ఉంది. అండ్ పళ్ళు అలాగే పళ్ళు వచ్చేసరికి కూడా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి. మనకి ఏదో పట్టు శారీలా ఉంది, కానీ ఇది కూర మీద మనకి జెర్రీ వీవింగ్ వస్తుంది. ఇది కూర మీద పట్టు థ్రెడ్ వీవింగ్ వస్తుంది. అండ్ ఇది మనకి బ్లౌజ్ వచ్చేసరికి చాలా బాగుందండి. బ్లౌజ్ అనేది డిఫరెంట్గా మనకి బాక్సెస్ లాగా చాలా డిఫరెంట్గా ఇచ్చాడు. బ్లౌజ్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది. కింద పైన మనకి జరీ బార్డర్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా చెక్స్ లాగా మనకి బ్లౌజ్కి వచ్చింది. చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇవి వచ్చేసండి మనకి చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది. షిఫాన్ వస్తుందండి. చాలా అంటే చాలా స్మూత్ ఉంటుంది. మార్బుల్లోనే వెరీ స్మూత్ షిఫాన్ వస్తుంది ఇది. అండ్ ఇది వచ్చేసరికి మనకి అన్ని లైట్ కలర్స్ అండి. ఆరెంజ్ వస్తుంది, లైట్ స్కై బ్లూ వస్తుంది, లైట్ పింక్ వస్తుంది, ఎల్లో కాంబినేషన్స్ వస్తుంది. మధ్యలో అంతా చిన్న ఫ్లోరల్స్ అనేది వస్తుంది. కిందకి వచ్చేసరికి మనకి స్టోన్స్ అనేది వస్తుందండి. ఆల్ ఓవర్ శారీ అంతా వస్తుంది. మనకి లేస్ కూడా చాలా షైనీ ఉంటుందండి. చాలా చిన్నది, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుంది. సో అది కూడా షైనింగ్గానే ఉంటుంది. మెటీరియల్ మాత్రం ట్రస్ట్ మీ చాలా అంటే చాలా మెత్తగా ఉంటుందండి. ఇది వచ్చేసరికి మనకి 650 పడుతుందండి. 650కి 4 శారీస్ అవైలబుల్లో ఉన్నాయి. మెటీరియల్ మాత్రం చాలా మెత్తగా ఉంటుంది. ఒక శారీ నేను ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇది శారీ అంతా కూడా నేను చెప్పినట్టు ఇది ఎల్లోకి పింక్ కలర్ ఫ్లవర్స్ అనేది వచ్చిందండి. చాలా అంటే చాలా బాగుంది. రెడ్ కలర్ లేస్ వచ్చింది. కాంబినేషన్ కానీ ఇది కింద పైన స్టోన్స్ కానీ చాలా గ్రాండ్గా ఉంది. 650 అంటే చాలా రీజనబుల్ అండి. ట్రస్ట్ మీ చాలా మెత్తగా ఉంటుంది మెటీరియల్ మాత్రం. అండ్ ఇది పళ్ళు కూడా మనకి రన్నింగ్ లాగా వస్తుందండి. కాంట్రాస్ట్ రాకుండా రన్నింగ్ వస్తుంది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి సెల్ఫ్ వచ్చేసి మనకి సెల్ఫ్ ప్రింట్ వస్తుందండి. సెల్ఫ్ కలర్ వస్తుంది, సెల్ఫ్ ప్రింట్ వస్తుంది. కిందకు వచ్చేసరికి మనకి లేస్ వచ్చి స్టోన్స్ కూడా వస్తాయండి. కిందకు వచ్చేసరికి మనకి లేస్ వచ్చేసి కింద స్టోన్స్ కూడా వస్తుంది. ఆ హ్యాండ్స్కి వాటికి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. మొత్తం కూడా ఫ్యాన్సీ ఐటమే ఉంటుంది. క్యాటలాగ్ ఐటమ్ వచ్చింది. కొన్ని 2 వెరైటీస్ వచ్చేసి క్యాటలాగ్ ఐటమ్ వస్తుంది. మీ అందరికీ చాలా బాగా నచ్చుతుందని కోరుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే మీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.